సీఎం రేవంత్ రెడ్డి బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 225 కోట్ల రూపాయలతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలించిన ఆయన ఈ నెల 6న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శాస్త్రోక్తంగా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. ఏపీ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తమిళనాడు నుంచి బోట్ల ఆక్రమణ చొరబాట్ల వల్ల నష్టం కలుగుతుందని సీఎం తెలిపారు. బాపట్ల నుంచి సుళ్లూరుపేట వరకు ఏపీ సముద్ర జలాల్లో గస్తీ పెంచాలన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చుని తిన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం డొక్కా సీతమ్మ పథకం కింద నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 2500 మోడల్ కిచెన్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నందిగామ కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ రాజకీయాల్లో బోకర్లా మారారని, 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకున్న జగన్ పరిస్థితి ప్రస్తుతం బలహీనంగా ఉందని, రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా జీరో అవుతారని ఎంపీ ఎద్దేవా చేశారు. పటాన్చెరులోని పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్కూల్ బస్సు ఎక్కి చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. మమ్మల్ని రీల్స్ లో చూస్తామని పిల్లలు కేరింతలు కొట్టగా జగ్గన్న ఆప్యాయంగా పలకరించారు. సామాజిక సేవ, భజన వీడియోల ద్వారా తాము ఆయన్ని గుర్తుపట్టినట్లుగా పిల్లలు ఉత్సాహంగా తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడాన్ని నిరసిస్తూ వారే స్వయంగా ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫర్నిచర్ ధ్వంసం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారని వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడగా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆంక్షారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ మియాపూర్లో ఫుట్పాత్ ఆక్రమణను తొలగిస్తున్నారు సీఎంసీ అధికారులు. మియాపూర్ పాత పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు వెలిశాయి. దాంతో పోలీసు బందోబస్తు మధ్య ఈ ఫుట్పాత్ ఆక్రమణలను తొలగింపు జరుగుతుండగా చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా చిన్నహోతురులోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవాలయంలో తన్నుల స్వామి ఉత్సవం వైభవంగా జరిగింది. త్రిశూలం ధరించిన పూజారి భక్తులను కాలితో తన్నుతూ మోక్షం ప్రసాదించి వింత ఆచారాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. యువకులు ఉత్సాహంగా తన్నించుకోగా అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని సుజాత పబ్లిక్ పాఠశాల వద్ద ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. గత ఏడాది 15%, ఈసారి ఏకంగా 33% ఫీజులు పెంచడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల వరకు ఫీజులు పెంచబోవని చెప్పి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బైక్ దొంగలు పట్టపగిలి రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ను అడ్డాగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ చాకచక్యంగా లాకులు పగలగొట్టి నిమిషాల్లో వాహనాలతో ఉడాయిస్తున్నారు. ప్రయాణికులు తిరిగి వచ్చేసరికి బైక్లు మాయమవుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా నూజివేడు మండలంలో రైస్ పుల్లింగ్ పేరుతో 2 కోట్ల రూపాయల భారీ మోసం వెలుగు చూస్తుంది. 1,00,000కు కోటి ఇస్తామని నమ్మించి బాధితుల ఇళ్ల పత్రాలు తాకట్టు పెట్టించి నిందితులను నగదు వసూలు చేశారు. మోసపోయిన మనస్తాపంతో 2 ప్రాణాలు కోల్పోగా నిందితులు అమెరికా పారిపోతున్నట్లుగా సమాచారం. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడారం సమ్మక్క గద్దె వద్ద గ్రానైట్ దిమ్మ కూలడంతో ప్రధాన పూజారి కుమారుడు యువన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బాలుడి ఎడమక్కాలు నుజ్జునుజ్జు కావడంతో వైద్యులు దానిని తొలగించగా విరిగిన కుడి కాలికి రాడ్ వేశారు. నిర్మాణ లోపాల వల్లే ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో విద్యుత్ షాక్తో 9వ తరగతి విద్యార్థి దిలీప్ మృతి చెందాడు. పాఠశాలలో నీరు తాగి వస్తుండగా ప్రహారీ గోడ ఆనుకుని ఉన్న మోటార్ ప్యానెల్ బోర్డును తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ బాలుడు అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. బాపట్ల జిల్లా పర్చూరు తహసీల్దార్ బ్రహ్మయ్య కారు ఢీకొని పశుమర్తికి చెందిన సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. నిర్లక్ష్యంగా వచ్చిన ఈ వాహనం బైక్ ను సుమారు 300 అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త హైవేపై ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి.
హెచ్వైడి బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,50,930 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,38,350 రూపాయలుగా ఉంది. అటు కేజీ సిల్వర్ రేటు 2,55,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు. ప్రపంచ సవాళ్లు భారత సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయని, అయితే వాటన్నిటినీ దేశం విజయవంతంగా ఎదుర్కొంటోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ఐఐఎం రాయ్పూర్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అశాంతి ఉన్నా భారత్లో మాత్రం గొప్ప ఆశావాదం కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని ఆయన తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్ చేస్తున్న యత్నాలు ఫలించడం లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దీని ప్రకారం ఇస్లామాబాద్లో ఇరు పక్షాల మధ్య ఏర్పాటు చేయాలని భావించిన మీటింగ్కు తాము రాబోమని ఇరాన్ తేల్చెప్పేసింది. అమెరికా డిమాండ్ను ఒప్పుకోనేదే లేదని మధ్యవర్తులతో స్పష్టం చేసింది. తన బౌలింగ్ లో వచ్చిన సానుకూల మార్పులకు ఒక ప్రత్యేక వ్యక్తి ఇచ్చిన శిక్షణే కారణమని సన్ రైజర్స్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గాయాల నుంచి కోలుకున్నాక ఆ వ్యక్తి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు చేసిన కసరత్తులు బాగా పనిచేశాయని, అయితే ఆ పేరును ప్రస్తుతానికి రహస్యంగా ఉంచుతారని తెలిపాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో నితీష్ అటు బ్యాటింగ్ తోనూ ఇటు బౌలింగ్ తోనూ అదరగొట్టాడు. చెన్నైపై పంజాబ్ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల యజమాని ప్రీతి జింటా సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణంలో ఉండడం వల్ల మ్యాచ్ చూడలేకపోయానని తెలిపారు. అయితే 210 పరుగుల భారీ లక్ష్యాన్ని చెందించిన తీరు గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. శ్రేయస్ అయ్యర్, పియాస్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్ కూపర్ ఆట తీరును ప్రత్యేకంగా అభినందించారు. సంగీత్ శోభ నయన్ సారిక జంటగా నటించిన రాకస చిత్రం విడుదలైన మంచి ఆదరణ పొందింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ క్లైమాక్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారని హీరో తెలిపారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తారని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని నిర్మాత నిహారిక కురిదెల అన్నారు.